హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను పైథాన్ ప్రోగ్రామ్ ఒక బేసిక్ సింటాక్స్, అసలు హలో వరల్డ్ ప్రోగ్రామ్ పైథాన్లో ఎలా ప్రింట్ చేయాలి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అసలు మనకి పైథాన్ ప్రోగ్రామ్ ఒక బేసిక్ సింటాక్స్ తెలిసే ముందు వేరే ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి అని ఒక చిన్న కంపారిజన్ చేసుకుంటే మనకి పైథాన్ ప్రోగ్రామ్ ఎంత ఈజీయో మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను. ఆ ప్రోగ్రాంలో నేను ఒక వాల్యూని ఎంటర్ చేయాలి కీబోర్డ్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అనే వాల్యూని కీబోర్డ్ నుంచి ఎంటర్ చేయాలనుకుంటే నేను ఈ 10 అనే వాల్యూని సమ్ ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. సో దీనికి నాకు C++లో ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, జావాలో ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, పైథాన్లో ప్రోగ్రామ్ ఎలా ఉంటుందని సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో C++లో ఇలా వాల్యూని ఎంటర్ చేసినాక ఆ వాల్యూని వేరియబుల్లో స్టోర్ చేసుకోవడానికి ఇది ప్రోగ్రామ్, జావాలో ఇది ప్రోగ్రామ్, సో పైథాన్లో ఇది ప్రోగ్రామ్. సో నేను ఇన్పుట్ని కీబోర్డ్ నుంచి ఎంటర్ చేస్తున్నాను, ఆ ఇన్పుట్ని సమ్ ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో ఒకవేళ మనకి C++ జావా తెలియకపోయినా పర్లేదు, జస్ట్ ఆ కంపారిజన్ కోసం ఈ రెండు ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను. సో దట్ పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఎంత ఈజీగా ఉంది అని అర్థం చేసుకోవడానికి. సో C++లో ఎంత లార్జ్ ప్రోగ్రామ్, జావాలో కూడా పెద్ద ప్రోగ్రామ్, బట్ పైథాన్లో చాలా చిన్నగా జస్ట్ ఒక లైన్తో సెమికాలన్స్ లేవు, ఏం లేవు, ఒక లైన్తో మనకి ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను హలో వరల్డ్ అనేదాన్ని పైథాన్ ప్రోగ్రామ్ ద్వారా ఎలా ప్రింట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ హలో వరల్డ్ నేను ప్రింట్ చేసుకోవాలి కాబట్టి నేను ప్రింట్ రాసుకున్నా హలో వరల్డ్, అంతే సింపుల్. ఒక స్టేట్మెంట్లో మనకి హలో వరల్డ్ అనేది ఎలా ప్రింట్ చేసుకోవాలో అయిపోయింది. ఈ స్టేట్మెంట్ని నేను కమాండ్ ప్రాంప్ట్లో ఇలానే టైప్ చేసి ఎంటర్ నొక్కింగానే నాకు అవుట్పుట్ హలో వరల్డ్ అనేది డిస్ప్లే అయిపోతుంది. నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామ్ ఒక సింటాక్స్ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సింటాక్స్ రూల్స్ పైథాన్ ప్రోగ్రామ్ చేస్తున్న కొద్దీ కమాండ్ ప్రాంప్ట్లో ఎగ్జిక్యూట్ చేస్తున్న కొద్దీ ఈజీగా అర్థమవుతాయి. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. ఇవి కొన్ని బేసిక్ సింటాక్స్ రూల్స్. ఫస్ట్ పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ అభిజ్ఞ ఈజ్ డిఫర్ ఫ్రమ్ అభిజ్ఞ అంటే స్మాల్ ఏకి క్యాపిటల్ ఏకి డిఫరెన్స్ ఉంటుంది పైథాన్ ప్రోగ్రామింగ్లో. అండ్ ఈ పైథాన్ ప్రోగ్రాంలో మనకి సెమికాలన్స్ ఏమి ఉండవు. సో సి కానీ జావా కానీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకున్నా ప్రతిదానికి ప్రింట్ స్టేట్మెంట్ తర్వాత కానీ ప్రతిదానికి ఇలా సెమికాలన్స్తో ఎండ్ అవుతుంది కదా. సో ఇక్కడ అలా సెమికాలన్స్తో అలా ఏం ఎండ్ అవ్వదు, జస్ట్ ప్రింట్ హలో వరల్డ్. సో ఇక్కడ సెమికాలన్ అదేం మనం పెట్టుకోలేదు. అండ్ మనం సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ పైథాన్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం కమెంట్స్ సి ప్రోగ్రాంలో కానీ జావాలో కానీ ఇలా రాసి ఏమన్నా కమెంట్స్ రాస్తాం. ఈ కమెంట్స్ అనేవి ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ అవ్వవు. సో అలానే పైథాన్ ప్రోగ్రాంలో కమెంట్స్ అనేవి హ్యాష్ సింబల్తో రాస్తాం. సో దిస్ ఈజ్ కమెంట్. సో ఈ కమెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ నేను కోడ్ని ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నా వేరే లైన్లో, అప్పుడు ఎలా చేయాలి అంటే బ్యాక్వర్డ్ స్లాష్ యూజ్ చేసుకొని చేయాలి. సో బ్యాక్వర్డ్ స్లాష్ ఏమని ఇండికేట్ చేస్తుందంటే లైన్ కంటిన్యూ అవుతుంది అని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ నేను ఒక కోడ్ని ఒక సింగిల్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్లో మాత్రమే రాయాలి. ఒక లైన్ ఒక సింగిల్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్లో మాత్రమే రాయాలి. ఒకవేళ ఒకే లైన్లో 2 ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ రాయాలి అనుకుంటే మనం సెమికాలన్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ హలో వరల్డ్, ప్రింట్ దిస్ ఈజ్ సెకండ్ లైన్, ఈ మొత్తం కూడా ఒకే లైన్లో రాయాలనుకుంటున్నా. సో మొత్తం ఒకే లైన్లో రాయాలంటే రెండింటిని సెమికాలన్తో సపరేట్ చేసి రాస్తున్నా. ఇవి బేసిక్ సింటాక్స్ ఫర్ పైథాన్. సో ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ హలో వరల్డ్ ప్రింట్ చేశాం కదా. సో ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏమి సెమికాలన్స్తో ఎండ్ అవ్వట్లేదు, ఇలా బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇలా కోడ్ ఏం రాయాల్సిన అవసరం లేదు, మెయిన్ మెథడ్ ఏం యూజ్ చేయట్లేదు. సో సింపుల్గా ఉంది. అందుకే పైథాన్ అనేది చాలా సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.